రాజ్యాంగ పరిరక్షణ కోసం జరగబోయే బహుజన రాజ్యాధికార సభని జయప్రదం చేయాలని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందల గౌతమ్ కోరారు. మదనపల్లె బీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మదనపల్లె పట్టణంలోని మిషన్ కాంపౌండ్లో ఈ నెల 19వ తేదీన సాయంత్రం బహుజన రాజ్యాధికార సభ జరుగుతుందని తెలిపారు. నోట్ల రాజ్యాన్ని కూల్చి ఓట్ల రాజ్యాన్ని నెలకొల్పేందుకు అంబేద్కర్ కలలుగన్న బహుజనుల రాజ్యాధికారం కోసం ఈ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సభ అని ఒక భారీ బహిరంగ సభను బీఎస్పీ మదనపల్లి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బహుజన రాజ్యాధికార సభ ప్రారంభానికి ముందు అంటే ఒక గంట ముందుగా ఇస్తమా గ్రౌండ్ ఏదైతే టిప్పు సుల్తాన్ గ్రౌండ్ ఉందో అక్కడి నుంచి భారీ ర్యాలీగా మన మిషన్ కాంపౌండ్లో ఉన్నటువంటి బహుజన రాజ్యాధికార సభ మీటింగ్కి రావడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు బహుజన సమాజ్ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ ఆకాష్ ఆనంద్ గారు, అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ రాజ్యసభ ఎంపీ 7 రాష్ట్రాల ఇన్ఛార్జ్ అయినటువంటి రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ గారు, బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు మరియు రాష్ట్ర కమిటీ ఇక్కడికి విచ్చేస్తుంది ఆ రోజు. కనుక ఈ యొక్క బహుజన ఏదైతే బీఎస్పీ మదనపల్లి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి బహుజన రాజ్యాధికార సభను అందరూ కూడా విజయవంతం చేయాలని, మీరంతా కూడా తరలి రావాలని, బహుజన ప్రజలంతా తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన స్వతంత్రం సిద్ధించి 76 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ 76 సంవత్సరాల స్వతంత్రంలో నేటికి బహుజన వర్గాలైనటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ఏ రంగంలో ముందుకు పోవడానికి ప్రధానమైన కారణము ఒకటి, అదే రాజ్యాధికారం. ఆ రాజ్యాధికారం ఎప్పుడైతే ఈ బహుజన వర్గాల చేతుల్లో ఉంటాయో ఆ రోజు మాత్రమే బహుజన వర్గాలంతా కూడా అన్ని రంగాల్లో ముందుకు పోయేదానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఈరోజు గతంలో నడిచినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేంద్రంలో బీజేపీ కావచ్చు, గతంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, అక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ యొక్క రాజకీయ పార్టీలు అన్నీ కూడా కేవలం వాళ్ళ వర్గాల కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి, కొన్ని సామాజిక వర్గాల కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మాత్రమే అందరం ఎక్కుతూ ఉన్నారు. ఈ వర్గాలంతా కూడా ఈ రోజుకి కూటికి, గుడ్డకు, విద్యకు, వైద్యానికి ఎక్కడ చూసినా కూడా అంగలార్చే పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా నేను మిత్రులారా మీ అందరూ కూడా చెప్తా ఉన్నా, ఎప్పుడు కూడా మన శ్రీ కాంశీరామ్ గారు ఒక మాట చెప్తారు, ఓట్లు మావైతే సీట్లు మీవా అని చెప్తాడు ఆయన. ఓట్లంతా మావి, బహుజన వర్గాలు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి 90% మంది బహుజన వర్గాల ఓట్లను మీరు తీసుకుని సీట్లు మీరు గద్దెనెక్కి నోట్ల రాజ్యాన్ని నిర్మూలించాలి, ఓట్ల రాజ్యాన్ని నిర్మించాలని చెప్పి మన శ్రీ కాంశీరామ్ గారు ఇచ్చిన నినాదంతో ఈ బహుజన రాజ్యాధికార సభను నేను ఒకటే చెప్తా ఉన్నా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో తెలుగుదేశం పార్టీలో దాడులు జరిగాయి ఎస్సీ పైన. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ బహుజన రాజ్యాధికార సభ ఈ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జన సమీకరణ చేస్తూ ఈ యొక్క సభను బహుజన రాజ్యాధికార సభ జరుపుకుంటున్నాం. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దళితులపైన దాడులు చాలా అధికమైపోయినాయి. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఈ రోజుకి కూడా దళితుల్లో ఏమాత్రం అభివృద్ధి కానీ జరగలేదు. ఏదో అంత కొంచెం జరిగిండొచ్చు కానీ పూర్తిగా ఇప్పుడు ఆ రోజు 10 సంవత్సరాలు రిజర్వేషన్ కావాలని అంబేద్కర్ ఆశించాడు. 10 సంవత్సరాల్లో అందరూ కూడా మా వాళ్ళు బాగా అభివృద్ధిలోకి వస్తారు, అప్పుడు నాకు అవసరం లేదు అనుకున్నారు. కానీ ఇది 100 కాదు 200 సంవత్సరాలు అయినా కానీ ఈ రిజర్వేషన్ల వల్ల అభివృద్ధి అనేది జరగదు. ఎందుకంటే మన పరిపాలన మంది కాదు, అగ్రకులాల చేతుల్లో ఈ పరిపాలన ఉంది. కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా కానీ బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఎక్కడున్నారో అక్కడే ఉంటారు, కానీ అభివృద్ధి అనే మాట ఉండదు. ఇప్పుడు ఒక విషయానికి వస్తే, ఆ రోజు అంబేద్కర్ గారు ఓటు హక్కు తీసుకొచ్చినప్పుడు 1932లో నా ప్రజలకు అందరికీ, ఈ దేశంలో ఉండే బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఓటకు తీసుకొచ్చినాను. వాళ్ళకే ఓటేసుకొని వాళ్ళు గెలిచి వాళ్ళ అభివృద్ధి కొరకు పాటుపడతారని చెప్పేసి వాళ్ళకి చెప్తే, అప్పుడు ఒక ఆయన ఏమంటారంటే, మీరు ఎంత ఆశపడినా కానీ 80% మీరు ఉండాలంటున్నారు కదా, మేము మీ వాళ్ళందరినీ కూడా డబ్బు పెట్టి కొనేస్తాం, మీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లా ఉంటారని చెప్పేసి ఆయన హేళనగా మాట్లాడతాడు. కానీ ఆయన దానికి అంబేద్కర్ ఆధ్వర్యంలో మదనపల్లిలో బహుజన రాజ్యాధికార సభకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకమై జయప్రదం చేయాలని
అలాగే మదనపల్లిలో ఉన్న అంబేద్కర్ వారసులు, మదనపల్లి చుట్టుపక్కల ఉన్న అంబేద్కర్ వారసులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు అందరూ కలిసికట్టుగా వచ్చి ఈ యొక్క రాజ్యాధికార సభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. మిత్రులారా, మనకు మనవాదులు కులం అనే కుంపటి నెత్తిన పెట్టి ఆ కులానికి అంటూ ముట్టు పాపం పుణ్యం కర్మ ధర్మ అని చెప్పి మనల్ని విడదీసి విభజించి పాలిస్తున్నారు. ఈ విషయాన్ని మనం గ్రహించి ఇప్పటికైనా మన మదనపల్లిలో జరగబోవు మిషన్ కంపౌండ్లో 19వ తారీఖు రేపు నెల జూన్ రాజ్యాధికార సభకు వచ్చి జరగబోయే రాజ్యాధికార సభకు వేలాదిగా తరలి వచ్చి ఇది మన మీటింగు, మన అంబేద్కర్ గారు మనకిచ్చిన హక్కులన్నిటికీ మనం ఈరోజు తీర్చుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఆ బాధ్యత మందే కాబట్టి బహుజనులంతా ఏకమై ఒక తాటికి వచ్చి ఆ రోజు మదనపల్లిలో జరగబోయే మీటింగ్ అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్.